విద్యార్థులకి భరోసా, యువతకు భరోసా, ఉద్యోగం భరోసా అని చెప్పి నాటకాలు ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత 3 రోజుల క్రితం 6,000 మంది రాసుకునేటట్లుగా 6,000 డిఎస్సి పోస్టులను మాత్రమే నాటకాలు ఆడుతూ నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. మా యొక్క డిమాండ్ ఎన్ఎస్యుఐగా, యూత్ కాంగ్రెస్ గా, కాంగ్రెస్ పార్టీగా 25,000 నుంచి 30,000 డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30,000 పోస్టులు డిఎస్సి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర మంత్రులను, ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ మంత్రుల ఇండ్లు ముట్టడించడం జరుగుతోంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని యువత ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు. 5,000 రూపాయలతో 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాను అని డ్రామాలాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 25,000 ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి డిఎస్సీని ఇస్తానడినటువంటి డ్రామాలాడుతున్న జగన్మోహన్ రెడ్డి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు ఇస్తానని చెప్పి డ్రామాలాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు రోజులు దగ్గర పడ్డాయి. వచ్చేటువంటి ఎలక్షన్లలో మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ఈ రాష్ట్రంలోని యువత సిద్దంగా ఉంది. మీరు మీ మంత్రుల ఇండ్ల దగ్గర కాపలాలు పెట్టుకుని పోలీసులతో భయపెట్టిస్తే భయపడడానికి మేము సిద్దంగా లేము. ఈ రాష్ట్రంలోని విద్యార్థుల పక్షాన, యువత పక్షాన పోరాటం చేయడానికి ఎన్ఎస్యుఐగా, యూత్ కాంగ్రెస్ గా ఈ రాష్ట్రంలోని మంత్రులందరి ఇండ్లు ముట్టడిస్తాం. చివరకు ముఖ్యమంత్రి గారి ఇండ్లు కూడా మా రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో ముట్టడించడానికి సిద్దంగా ఉన్నాం. తాడేపల్లి యొక్క మీ పునాదులను కదిలించడానికి రాష్ట్రంలోని విద్యార్థులు, యువత, నిరుద్యోగులు సిద్దంగా ఉన్నారు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, మిమ్మల్ని ఓటుతో మిమ్మల్ని ఈ రాష్ట్ర సరిహద్దుల నుంచి తరిమి కొట్టడానికి సిద్దంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇకనైనా సరే డిఎస్సీని ఇప్పుడు వదిలినటువంటి నోటిఫికేషన్ వెంటనే వెనక్కి తీసుకుని 30,000 పోస్టులతో డిఎస్సీని విడుదల చేయాలని చెప్పేసి ఎన్ఎస్సీఐగా హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి కుర్చీ నుంచి